కిచిడి కావాల్సినవి: బియ్యము సగం గ్లాసుకు ఎక్కువ తీసుకోవాలి. పెసరపప్పు కొంచెం పోసుకోవాలి. మైసూర్ పప్పు కొంచెం పోసుకోవాలి. పప్పును బియ్యం గ్లాసు వరకు రింపుకోవాలి. గిన్నె తీసుకొని పప్పును బియ్యము కడుక్కోవాలి. పప్పు బియ్యము 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడిగిన పప్పు బియ్యంలో మంచిళ్ళు పోసుకొని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, ఒక ఆలుగడ్డ పొట్టు గీకి కట్ చేసుకున్న ముక్కలు, 5 వెల్లుల్లిపాయలు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైంది. కిచిడికి కావాల్సినంత నూనె పోసుకోవాలి. వెల్లిపాయలు కొంచెం ఇట్లా దంచుకోవాలి. నూనె వేడైంది. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు సుంచేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. కొంచెము ఎర్రగా వేంపుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కొంచెము వేంపుకొని పసుపు వేసుకోవాలి. గ్లాసు పప్పు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. వాటరు మరగనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి వాటరు మరుగుతానై నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న నీళ్లు వంపేయాలి. పప్పు బియ్యము ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని కిచిడి ఉడికించుకోవాలి. మూత తీసి కిచిడి సగం ఉడికినాక ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. కిచిడిలో ఉన్న ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి వాటరు దగ్గరికి అయ్యింది. కలుపుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. 5 నిమిషాలు దమ్ము చేయాలి. 5 నిమిషాలు అయ్యింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నాక 5 నిమిషాలు మూత తీయకుండా ఇట్లనే ఉండనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కిచిడి మంచిగా ఉడికింది. కిచిడి రెడీ అయ్యింది.